మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన మొదటి షాట్లో దేహమే శివాలయం అని ఎందుకు అంటారు, దీని గురించి మనం తెలుసుకుందాము. ఈ విషయంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇది మనిషి జీవిత తాత్పర్యాన్ని సూచించే ఒక వేదాంత వాక్యం. మూలభావం ఏంటంటే దేహమే శివాలయం అంటే మన శరీరమే దేవుడి ఆలయం, మన హృదయం అంటే చిత్తం ఆ ఆలయంలోని గర్భగృహం, మన ఆత్మ అంటే శివుడు. దేహం దేవాలయం, జీవాత్మ శివుడు, ఇదే ఆ భావం. వేదాంతంలో ఉల్లేఖనం, వేదాలలో ఉపనిషత్తుల్లో ఇలా చెప్పబడింది: దేహో దేవాలయం ప్రోక్తః జీవో దేవః సనాతనః. శివపురాణంలో ఇది చెప్పబడింది. అర్థం ఏంటంటే మనిషి దేహం దేవాలయం, దానిలో నివసించే జీవుడు అంటే ఆత్మ శాశ్వత దేవుడు. శివాలయం అంటే ఏమిటి? శివాలయం అంటే శివుడు నివసించే స్థలం. మనలో ఆత్మస్వరూపంలో ఉన్న చైతన్యం అది శివుడే అని వేదాంతం చెబుతోంది. అందుకే మన శరీరాన్ని పవిత్రంగా శాంతిగా ఉంచడం అంటే శివుడిని గౌరవించడం. దేహం అంటే ఆలయం అనడానికి కారణాలు. శరీర భాగం ఆలయంలోని భాగం. ఫర్ ఎగ్జాంపుల్ తల గోపురంలో భాగము, ఇది ఉన్నత స్థాయి చైతన్యము. కనుపాప ద్వారం, జ్ఞాన ప్రవేశము. హృదయం గర్భగృహం, శివ చైతన్య స్థానం. శ్వాస ప్రాణవాయువు, దీపం ధూపం. రక్తం తీర్థం, జీవన ప్రవాహం. ఆత్మ శివుడు, సత్యం చైతన్యం ఆనందం. శాస్త్రీయ దృష్టి ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా శాస్త్రీయంగా కూడా మన శరీరం శక్తి కేంద్రం. మనలోని ప్రాణశక్తి అంటే బయో ఎనర్జీ ప్రతి కణంలోనూ ప్రవహిస్తుంది. అదే శివశక్తి రూపం. ధ్యానం, పూజ, జపం ఇవన్నీ మన దేహంలోని శివశక్తిని మేలుకొల్పే సాధనాలు. ఈ భావన మనలో ఏమి మారుస్తుంది? మన శరీరాన్ని పవిత్రంగా ఆరోగ్యంగా ఉంచుతాము, చెడు ఆలోచనలు దూరం పెడతాము, ప్రతి జీవిని దేవుడిగా చూసే దృష్టి వస్తుంది, అంతర్గత శాంతి ఆనందం కలుగుతుంది. ఉపమానం ఏంటంటే దేవాలయానికి పూజ చేస్తే శివుడు సంతోషిస్తాడు, అలాగే దేహాన్ని శుభ్రంగా సత్సంగంగా ఉంచితే అంతర్గత శివుడు సంతోషిస్తాడు. ఆత్మానం రథనం విద్ధి శరీరాంబ్రధ మేవతు. కఠోపనిషత్తులో చెప్పబడింది ఇది. అంటే దీని అర్థం ఏంటంటే మన ఆత్మ రథస్వామి, దేహం రథం, దానిని శివ చైతన్యంతో నడిపితేనే జీవితం సాఫల్యం. మన దేహమే దేవాలయం అంటే ఏమిటో అర్థమైంది కదా. సో ఇటువంటి మంచి విషయాన్ని 10 మందికి షేర్ చేసి వాళ్ళకి తెలియచేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహాలు మీకు లభిస్తాయి. ఈ ఆడియో విన్న తర్వాత మీరు శివభక్తులైతే తప్పకుండా ఓం నమ శివాయ లేదా హరహర మహాదేవ్ శంభో శంకర అని కామెంట్ చేయండి. సర్వేదనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.